చేతికంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి. అనారోగ్యంతో కదలలేని స్థితిలో భర్త. వైధవ్యంతో పుట్టింటికి చేరిన ఇద్దరు కుమార్తెలు. ఇందులో ఏ కష్టం వచ్చినా తీరని వేదనే. మరి ఈ కష్టాలన్నీ ఒక్కరికే వస్తే కుంగిపోవడం సహజమే. కానీ ఎదుర్కొని నిలిచేవారు విజేతలుగా నిలుస్తారు. అలాంటి కోవకే చెందుతారు చిత్తూరు జిల్లా మొగిలికి చెందిన ఓ మహిళ. సమస్యల సాగరాన్ని ఈదడమే జీవితమని చాటుతూ పుట్టెడు కష్టాలను శ్రమతో తిప్పికొట్టి మురుకుల వ్యాపారంలో రాణిస్తున్న బామ్మపై ప్రత్యేక కథనం. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు, బందర్ లడ్డు ఆ స్థాయిలో చెప్పుకోదగినవి చిత్తూరు జిల్లా మొగిలి మురుకులు. 3 దశాబ్దాలుగా మొగిలీశ్వర ఆలయానికి వచ్చేవారికి, చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై వచ్చిపోయేవారికి మొగిలి మురుకులు సుపరిచితం. మొగిలికి చెందిన బంగారమ్మ 3 దశాబ్దాల క్రితం చిన్నగా ప్రారంభించిన మురుకుల వ్యాపారం విస్తృత ప్రాచుర్యం పొందింది. ప్రత్యేక రుచితో మొగిలి మురుకులను ఓ బ్రాండ్గా మార్చారు. ఆ దారిలో బెంగళూరు, చెన్నైకి వెళ్లేవాళ్లు బంధువులకు కానుకగా మురుకులు తీసుకువెళ్లడం ఓ ఆనవాయితీ. చుట్టాల కోసం ఇతర దేశాలకు వీటిని పంపిస్తున్నారు. సుమారు ₹1 కన్నా తక్కువ నుంచి కొంటున్నాము. ఈ స్వచ్ఛం ఇంత టేస్ట్ మధురంగా ఉంటుంది. తింటా ఉంటే ఇంకా తిందామని ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్ళు కల్తీ లేని నూనె, కల్తీ లేని పిండి సహసిద్ధంగా అప్పటికప్పుడు దానికి కావాల్సిన ముడి సరుకునంతా తయారు చేసుకొని కాల్చి అప్పటికప్పుడే తాజాగా ఇప్పుడు కాలవటం, అమ్ముడు పోవటం అంత స్పీడ్ ఉంది. 1985లో స్కూల్లో చేరినప్పటి నుంచి చిత్తూరుకి మా డిఓ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడికి పోయేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఇంటికి తీసుకొని పోతాం. మొగిలి మురుకులు ఫేమస్ ఇక్కడ. ఇట్లా వచ్చినప్పుడు తీసుకొని వెళ్తాము. ఆ టేస్ట్లు ఎంజాయ్ చేస్తూ మదనపల్లికి వెళ్తాం. మేము మామూలుగా ఇట్లా పోయేటప్పుడే వచ్చేటప్పుడు ఇట్లా తిరుపతి, చిత్తూరు పోయేటప్పుడు పోము. ఇంటికి పోయేటప్పుడు తీసుకొని వెళ్తాం మేము. ఇది ఒక ఆనవాయితీ ఇక్కడ మాకు. ఇది వాళ్ళకు ఒక రైట్స్ ఇవ్వచ్చు. ఈ టేస్ట్ ఎక్కడ రాదు మీకు. చాలా బాగుంటుంది అంకుల్. ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నాను? చాలా ఇయర్స్ నుంచి తింటున్నాము. అంటే ఎక్కడో అక్కడ దూరం నుంచే నేను అక్కడ వస్తే చెప్పండి, నాకు ప్లేస్ తెలీదు, నేను కొనుక్కోవాలి అని. బాగుంటుంది టేస్ట్. దేవస్థానానికి పోతాంనా, వచ్చేటప్పుడు తీసుకొని పోతాం. నెలకు ఒకసారి వస్తాము ఇక్కడికి దేవస్థానానికి, పంచమికి. అప్పుడు తీసుకొని పోతాం. మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టము. అక్కడే తీసుకొని రా అని చెప్తా ఉంటారు, దానివల్ల తీసుకుంటాం. మురుకుల వ్యాపారం ఈ స్థాయిలో అభివృద్ధి చెందటం వెనుక బంగారమ్మ జీవితంలోని విషాదాలు నేర్పిన పాఠాలు దాగి ఉన్నాయి. పొట్ట నింపుకునేందుకు ₹130తో ప్రారంభించిన మురుకుల తయారీ ప్రజాదరణను చూరగొనేలా చేసింది. 3 దశాబ్దాల క్రితం భర్త టీ కొట్టు నడిపితే బంగారమ్మ మురుకులు తయారు చేసేవారు. మురుకులు రుచికరంగా ఉండటం చూసి రోజులు గడిచే కొద్దీ టీ కంటే మురుకుల కోసం వచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది. మురుకుల విక్రయంతో వచ్చిన సొమ్ముతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది. వివిధ కారణాలతో కూతుళ్లిద్దరూ వైధవ్యంతో పుట్టింటికి చేరారు. అనుకోకుండా వచ్చిన కష్టాలకు బంగారమ్మ కుంగిపోలేదు. కూతుళ్లకు అండగా ఉంటూ వారిని మురుకుల తయారీలో నిపుణులుగా మార్చారు. మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు నా కొడుకు బాగలేదు, వాడిని చూసుకొని నేను కూర్చొని ఉంటే వాడికి అన్నం ఎవరు పెడతారు? నా భర్త కొల్లు బాలే 32 సంవత్సరాలుగా. ఏం చేసేది? నా భర్తను కాపాడుకోవాలి కదా. కష్టపడితేనే కదా నేను కాపాడుకుంటాను. వీళ్ళ కోసం నేను కష్టపడాలి కదా. ఆ తాతయ్య టైంలో ₹130 ఇచ్చినాడు. మా కడుపులు చల్లగా మా కష్టాలతో గట్టెక్కుతా ఉండామని తాతను తలుసుకుంటూ రాసిన రాతను మనసులో జ్ఞానించుకుంటూ చేస్తా ఉండ. కష్టాలు ఎన్ని వచ్చినా కుంగిపోలేదని, పనితోనే ఆనందం దొరుకుతుందని చెబుతున్నారు బంగారమ్మ బామ్మ. బామ్మ కృషితో మనవళ్లు, మనవరాళ్లు ఉన్నత విద్య అభ్యసించారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జీవితంలో అడుగడుగునా పరిస్థితులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుంటే విజయం తథ్యమనేందుకు బంగారమ్మ కృషి నిదర్శనం. 35 సంవత్సరాల క్రితం ₹135తో ప్రారంభించిన వ్యాపారాన్ని లక్షల రూపాయలకి చేర్చడమే కాకుండా దేశ విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి రుచికరమైన మురుకులు దొరుకుతాయని మొగిలికి వచ్చే వినియోగదారుల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నాణ్యమైన, రుచికరమైన మురుకులు అందిస్తున్న బంగారమ్మ అటు కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కడమే కాకుండా నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చిత్తూరు జిల్లా మొగిలి నుంచి.